54వ రోజు ఇర్మియా 1 నుండి 10 అధ్యాయాలు చదవండి. నా కుటుంబ పరిధిలో ఉన్న ప్రతి వంశ పారంపర్యాచార బలహీనతలు, వ్యాధులు నజరేయుడైన యేసు నామమున వేర్లతో సహా ఎండిపోనుగాక. ఆమెన్. నా వ్యాపారంను నాశనం చేయాలని చూస్తున్న ప్రతి చేతబడి కన్నులని నజరేయుడైన యేసు నామమున జీవము గల దేవుని అగ్నితో పెరికివేస్తున్నాను. ఆమెన్. నా జీవితంలో ఉన్న ప్రతి కార్యాలను పర్యవేక్షిస్తున్న ప్రతి సాతాను అనుచరుల కన్నులు నజరేయుడైన యేసు నామమున అగ్ని బాణాలతో పెరికివేయబడునుగాక. ఆమెన్. నా వివాహానికి వ్యతిరేకంగా నా కుటుంబంపై చేసిన ప్రతి చేతబడి కన్నులను నజరేయుడైన యేసు నామమున జీవం గల దేవుని అగ్నితో చీల్చివేస్తున్నాను. ఆమెన్. నా ఆదాయంపై చేయబడిన ప్రతి చేతబడి కన్నులను నజరేయుడైన యేసు నామమున జీవం గల దేవుని అగ్నితో చీల్చివేస్తున్నాను. ఆమెన్. నా ఆధ్యాత్మిక జీవితంపై చేయబడిన ప్రతి చేతబడి కన్నులు నజరేయుడైన యేసు నామమున జీవం గల దేవుని అగ్ని బాణం ద్వారా ఇప్పుడే కత్తిరిస్తున్నాను. ఆమెన్. నా జీవితాన్ని వెంబడిస్తున్న ప్రతి చేతబడి అద్దాలు నజరేయుడైన యేసు నామమున ముక్కలు చెక్కలు అగునుగాక. ఆమెన్. నా జీవితాన్ని పర్యవేక్షిస్తున్న ప్రతి చేతబడి కన్నులకు నజరేయుడైన యేసు నామమున గుడ్డితనం కలుగునుగాక. ఆమెన్. నా ఆదాయంపై పెట్టిన ప్రతి చేతబడి ఆనకు సహాయం చేస్తున్న ప్రతి దానిని నజరేయుడైన యేసు నామమున వేర్లతో సహా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.